ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్క మాట చదివి ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అపవాదికి చోటియకుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినుసున్న వారు అందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి చదివిన వాక్య భాగంలో కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, బైబిల్ వాక్యంలో మనం చదివిన వాక్య భాగం ఏంటంటే, మన చదువుదాం. అపవాదికి చోటియకుడి. అది అపవాదికి ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వద్దు అని రాయబడుతుంది. అంటే అవకాశం ఇవ్వద్దు అని రాయబడుతుంది. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనిషిగా మనం అవకాశం ఇస్తూ ఉంటాం. దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో రకాల సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అందుచేత అపవాదికి మనం చోటు ఇవ్వద్దు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. చోటు ఇవ్వద్దు అంటే అవకాశం ఇవ్వద్దు. ఎందుచేత అంటే దోమ మీసమంత చోటిస్తే ఏనుగంత ఎడలు చేస్తాడంట సమస్యను. అర్థమైందండి? ఎంత చోటిస్తే? దోమ మీసం అంత చోటిస్తే చాలండి వాడికి, ఏనుగు అంత అడలపై అయిపోద్దండి సమస్య. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కనుక మనం ఏం చేయకూడదంటే చోటు ఇవ్వకూడదు. అపవాదికి ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. కనుక ప్రభునందు ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది అలా చోటు ఇచ్చినట్టు వల్ల కలిగే నష్టం ఏంటో చూసి మనం అపవాదికి చోటు ఇవ్వకుండా మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నాడు యేసు ప్రభువారు. మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశింపకుండానట్లు అంటాడు. అంటే నాకు అర్థం ఏంటి? ప్రార్థన చేయలేదా శోధనలో పడతారు మీరు అని బైబిల్ చెప్తుంది. చాలామందికి ఈ మాట మరి అర్థం అయ్యిందో అర్థమవుదో తెలియదు, కానీ చాలామంది శోధనలో పడటానికి కారణం ప్రార్థన చేయకపోవటమే. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. ఆనాడు శిష్యులు ఏం చేశారంటే అలాగే నేను బుర్రకాయలు ఊపి నిద్రపోయారండి. మరలా యేసుప్రభు వచ్చాడు, ఆయన ప్రార్థన చేస్తూ భారంతో ప్రార్థన చేసి మరలా తిరిగి వచ్చి నిద్రపోతున్నారు. ప్రార్థన చేయమని చెప్తే యేసుప్రభు వారు నిద్రపోయారు, అలా వెళ్ళగానే నిద్రపోయారు, లెగ్గొట్టాడు. మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఒక్క గడి అయినా మీరు మెలుకుని ప్రార్థన చేయలేరా అనే మాట వాడతాడు. ఒక్క గడి అయినా మెలుకోలేరా? ఒక గడియ ప్రార్థన చేయలేరా? ఒక గడియ మెలుకుని ఉండలేరా? ఒక గడియ ప్రార్థనకు అవకాశం ఇవ్వలేరా అని యేసు ప్రభు చెప్పిన మాటలో ఉన్నటి యొక్క అర్థం. కాబట్టి మరలా వెళ్ళి యేసు ప్రభు వారు చాలా భారంతో ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభు వారు దుష్టుల చేతికి అప్పగించబడటం అనేది జరగబోతుంది. అది యేసు ప్రభుకు బాగా తెలుసు. అందుచేతన వారికి చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయండి, మెలకు కలిగి ప్రార్థన చేయండి. మళ్ళీ వచ్చినప్పటికీ మళ్ళీ నిద్రపోతున్నాడు. నిద్రపోయే సమయంలో అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇంకా సరలు నిద్రపోండి, ఇక సమయం అయింది, సమయం ఆసన్నమైంది, మీరు నిద్రపోండి అన్నాడు. ఇక నిద్రపోండి అన్న తర్వాత నిద్రపోలేదని పారిపోవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? యేసు ప్రభుని వచ్చి పట్టుకున్నారు. వీళ్ళు అదే రకంగా పరుగు పారిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా పారిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు పారిపోయారు అసలు అని ఆలోచన చేస్తే యేసు ప్రభు కోసం వచ్చారు, కానీ శిష్యుల కొరకు రాలేదు.
ఒకవేళ శిష్యుల కొరకు కూడా వచ్చారనుకోండి, ఆ సైనికులను దాటి ఎక్కడ పారిపోగలరండి వాళ్ళు? ఎక్కడికి పారిపోలేరు కదా. కనుక పారిపోతున్నారండి. ఇంతకని యేసు ప్రభువును మాత్రమే పట్టుకోవడానికి వచ్చారు కానీ శిష్యులను పట్టుకోవడానికి రాలేదు వాళ్ళు. అయినా కానీ యేసు ప్రభువును పట్టుకొని వాళ్ళు పారిపోతున్నారండి. కారణం, అలాంటి యొక్క పరిస్థితి రావడం కారణం, అలాంటి స్వాభావం రావడం కారణం, వాళ్ళు ప్రార్థన చేయవలసిన సమయంలో వారు నిద్రపోయారు. ప్రార్థన చేయవలసిన సమయంలో వారు మరి చాలా బారకంగా నిద్రపోతున్నట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు మాట అక్కడ అర్థం చేసుకోలేదు వాడు. గనుకనే అక్కడ వారు శోధనలో పడ్డారు. గనుకనే అపవాదికి చోటు ఇవ్వద్దు. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకపోతే శోధకుడు నేను శోధిస్తాడు. శోధనలో నువ్వు పడిపోతావు, అపవాదికి చోటు దొరుకుతుంది. కనుక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి అపవాదికి చోటిచ్చినటువంటి సందర్భాల్లో ఒక 7 మాటలు చూద్దాం. చూడండి. నెంబర్ 1 ఒకటి ఆదికాండం 3 నుండి 7 వచనాల వరకు తర్వాత చదవండి మీరు. అక్కడ ఆదాము అవ్వలతో దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ తోటల చెట్ల ఫలాలు తినండి, మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష పళ్ళ మాత్రం తినొద్దు అన్నాడు. కానీ ఏదైతే తినొద్దన్నాడో దాన్ని వారు తిన్నట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటి? అక్కడ సాతానుడు ఆ స్త్రీతో అంటున్నాడు, ఇది నిజమా? దేవుడు ఈ తోట చెట్ల పొలం దేనైనా తినొద్దన్నాడా? ఇది నిజమా అని సాతానుడు మరి ఈ యొక్క స్త్రీతో అడిగినట్లుగా మరి రాయబడుతుంది. సాతానుడు సర్పంలో నుండి ఈ అవ్వతో మాట్లాడుతున్నాడు. చూసారండి, తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు అని చెప్తుందండి. లేదు, తింటే మీరు దేవతల్లాగా అయిపోతారని దేవుడు తినొద్దన్నాడు, మీరు తింటే దేవతల్లాగా అయిపోతారు అని ఒక బీజం వేశాడండి. ఇంకంతే, దెబ్బతోటే వాళ్ళు ఏం చేశారో తెలిసే దేవుడు బాట పక్కన పెట్టేశారు. సాతాను మాట పట్టుకుని ఆ కాయలు తిని ఆదాము కూడా ఇవ్వటం ఇద్దరూ తిన్నట్లుగా చూస్తున్నాం. తద్వారా ఏమైందో తెలుసా? దేవుని స్వరూప్యం కోల్పోయారు. ఏమండి, దేవుని పోలిక కోల్పోయారు. పాపం వాళ్ళు ప్రవేశించింది, పాప స్వరూపం వాళ్ళకి వచ్చేసింది. అవునండి, మహిమ స్వరూపుడైన దేవుడు ఆ మహిమ స్వరూపంలో వాళ్ళు సృష్టింస్తే పాప స్వరూపంలోకి మారిపోవడం కారణం చోటిచ్చారు. అక్కడ అపవాదికి చోటిచ్చారు. అసలు అక్కడ ఏం చేశాడు? అపవాదితో మాట్లాడటం, సంభాషించడం అవకాశం ఇచ్చారు. అవును ప్రియమైన దేని బిడ్డలారా, అసలు అక్కడ ఆ అవకాశం ఇవ్వటమే అక్కడ వారికి ముప్పు వచ్చిందండి. అవును, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు. అందుకని కీర్తన గ్రంథం 1:1 అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన్ని నిలవద్దు, అపహాసకులు కూర్చొని చోటు కూర్చోవద్దు అంటున్నాడు. అవునండి, కాబట్టి ఇక్కడ వీరేం చేశారు? సాతానుతో వారు సంభాషణ చేశారండి. సాతానుతో సంభాషణ చేయవలసిన అవసరం ఏంటి అక్కడ? చూసారండి, వెంటనే వాళ్ళు అపవాదికి చోటిచ్చారు. వారు ఏమైపోయారంటే దేవుని సహవాసం కోల్పోయారు, దేవుని సన్నిధి కోల్పోయారు. దేవుడిచ్చినటి యొక్క ఎంత ఆశీర్వాదకరమైనటి, వారు చెమట కార్చకుండా కానీ ఆహారం సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ ఏదేను తోట నుండి త్రోసివేయబడ్డారు, దైవ సన్నిధి నుండి త్రోసివేయబడ్డారు, దేవుని సహవాసం నుండి కోల్పోయారు. ఎన్ని నష్టపోయారో చూసారండి. అవునండి, అపవాదికి చోటు ఇవ్వటం వల్ల ఎంత నష్టపోయారో చూడండి, ఎంత కష్టాలు తెచ్చుకున్నారో చూడండి. కనుక ఎప్పుడు కూడా మన సాతానికి, అపవాదికి చోటు ఇవ్వకుండా చూసుకోవాలి. మాటల్లో కానివ్వండి, మన పనుల్లో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, దేంట్లోనైనా సరే చోటు ఇవ్వకూడదు. అలాగని సంశోను అనబడుతున్నాడు ఒక ఆయన అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 14 చదవలేదు కానీ తర్వాత చదువుకోండి. అక్కడ మనం గమనిస్తే 13 అధ్యాయంలో నుంచి ఆ సంశోను గురించి రాయబడింది. అతడు నాజీరు చేయబడిన వాడే వ్రతపుత్రుడు. అంటే దేవుడు ఆయనను పుట్టించాడు.
అంటే అందరూ పుట్టించాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో ఆ దేవుడు ఆయన గురించి తన తల్లిదండ్రులతో మాట్లాడాడు. మీకు పుట్టే మరి కుమారుడు ఇదిగో నాజీరు చేయబడిన వతపుత్రుడై ఇశ్రాయేలు ప్రజల రక్షకుడుగా ఉంటాడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి అతడు విడిపించినట్లుగా నేను అతను వాడుకుంటాను అని దేవుడు మాట్లాడి అప్పుడు వారికి ఆ బిడ్డనిచ్చాడు. వరపుత్రుడండి. కాబట్టి అతడికి మహాబలనిచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు ఎన్నో సంవత్సరాలుగా బాధపరుస్తున్నట్టుగా ఫిలిష్తీయులను ఎదిరించాడు, జయించాడు. ఇశ్రాయేలు ప్రజలందరిలోకి కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు. అవునండి, వారిని అందరినీ ఏలువాడుగా, నడిపించేవాడుగా, నాయకుడిగా ఉన్నాడండి. ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడండి దేవుడు. ఒక రోజున ఏమంటున్నాడంటే వాళ్ళ తల్లిదండ్రులతో, ఇదిగో నేను ఫిలిష్తీయుల్లో ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యండి అంటున్నాడు. అక్కడ తల్లిదండ్రులు అన్నారు, ఒరే బాబు, ఆ సున్నతి లేని ఆ ఫిలిష్తీయుల్లో ఉన్నట్టు అమ్మాయిని చూస్తానంటావేంటిరా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావేంటి, వాళ్ళు సున్నతి లేని వాళ్ళు ఇశ్రాయేలులో ప్రజల మధ్య ఎంతోమంది కన్యకలు ఉన్నారు. నువ్వు అడిగితే ఎవరైనా సరే నీకు ఇవ్వలేని వాడు ఎవడున్నాడు మన దేశంలో. కనుక ఏదో మనకు ఆడపిల్లలు లేనట్టు, అమ్మాయిలు లేనట్లుగా ఆ సున్నతి లేని ఆ ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని తెమ్మంటావేంటిరా బాబు అని నచ్చ చెప్పినా కానీ ఏమైనా నాకు అనవసరం, నాకు ఆ అమ్మాయి నచ్చింది, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను అన్నట్టుగా పంకుపట్టు పెట్టాడు. ఆ కారణం చేత వారు వెళ్ళి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. చివరికి ఆ అమ్మాయితో ఈయన కాపురం చేయలేదు. ఆ అమ్మాయి మళ్ళీ అతనికి ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి చంపివేయబడింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చంపివేయబడ్డారు. దాని మీద ఇతడు అనేక మంది వేశ్యుల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. చివరికి బ్రతికుండగా 2 కళ్ళును పీకేశారండి. చూసారండి, 2 కళ్ళు బ్రతికుండగా పీకివేయబడిందండి. కారణం ఏంటంటే అపవాదికి చోటిచ్చాడు. అక్కడ తల్లిదండ్రులు చెప్పినా వినలేదు, నా ఇష్టం అన్నాడు. ఆ నా ఇష్టంలో ఏముందో తెలుసా? కష్టం. మన ఇష్టాలు కష్టాలు తెచ్చిపెడతాయండి. మన ఇష్టాలు కాదు, మన పట్ల ఆయన ఇష్టం ఏంటో ఆయన ఇష్టం నెరవేర్చడానికి మనం చిత్తపడాలి, కానీ మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మనం చిత్తపడకూడదు. మన ఇష్టాలు నెరవేర్చుకున్నామా మన జీవితకాలం కష్టాలు అనుభవించవలసి వస్తుందండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాం అనుకోండి, కష్టాలు ఉన్నా కానీ అది కొద్ది రోజులు మాత్రమే. శాశ్వతమైన పరిష్కారం దానికి ఉంటుందండి. కనుకనే మన ఇష్టం అది మరి కష్టం తెచ్చేది, ఆయన ఇష్టం కష్టంగా ఉంటుంది కానీ ఆశీర్వాదం తెచ్చేది. కనుక అపవాదికి చోటు ఇవ్వటం వల్ల కలిగినట్టు నష్టం చూడండి. కనుక మనము అపవాదికి చోటు ఇవ్వద్దని బైబిల్ చెప్తుంది. అలాగే దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలోను 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ దావీదు సాతానికి అవకాశం ఇచ్చినట్లుగా రాయబడింది. మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం, తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, అది ఏం చేశాడు సాతానుడు అంటే ఇశ్రాయేలీయులను దేవునికి విరోధముగా లెక్క పెట్టడానికి దావీదుని ప్రేరేపించాడంట. మరి దావీదు ఎలాగ ప్రేరేపించబడ్డాడు అంటే అప్పటికే ఆల్రెడీ ఈయన మనసులో ఉంది ఇశ్రాయేల్ ప్రజలను లెక్కించడం అనేది. కనుక సాతాను దాన్ని బలపరిచాడు అన్నమాట. సాతానుడు దాన్ని బలపరిచాడు. అవునండి, మొదటగా మనలో ఉన్నదాన్ని సాతాను చేతనంటే బలపరుస్తూ ఉంటాడు. కనుకనే ప్రభునందు పిల్లరా, ఇక్కడ సాతానికి చోటు ఇచ్చాడు దావీదు. తద్వారా 70,000 మంది చచ్చిపోయారంట తన ప్రజల్లో. ఏ పాపం ఎరిగినట్టు వారు, నిర్దోషులుగా ఉన్నట్టు వారు 70,000 మంది చచ్చిపోయారండి. ఇతడు చోటు ఇవ్వటం వల్ల, సాతానికి చోటు ఇవ్వటం వల్ల, కొంతమంది సాతానికి చోటు ఇవ్వటం వల్ల కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి, ఎవరి పతనమైపోయాయి. కారణం ఏంటంటే వారు చోటిచ్చారు. అపవాదికి చోటు ఇవ్వటం వల్ల, సాతానికి చోటు ఇవ్వటం వల్ల ఎంత నష్టం కలిగిందండి. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే సాతానికి చోటు ఇవ్వకుండా చూడాలి. అపవాదికి చోటు ఇవ్వద్దని
బైబిల్ చెప్తుంది, మనం చోటిచ్చామా వాడు జల్లించేస్తాడండి. అలాగని అననీయ సప్పేరలు అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో రాయబడితే చదవసలేదు, కానీ తర్వాత చూసుకోండి. అక్కడ అనేక మంది యేసు ప్రభువునందు విశ్వసించి మారు మనసు పొంది రక్షణ పొంది అందరూ సమిష్టిగా కలిసి సేవ చేస్తూ ఉన్నారు. అప్పుడు అందరూ కూడా తమ కలిగింది ఏది తమదనుకోకుండా వాటిలన్నిటినీ స్థిరాస్తులను తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారండి. అప్పుడు ఈ అననీయ సప్పేరాలు కూడా అనుకున్నారు, ఇద్దరు కూడా మన ఆస్తులు కూడా అమ్మేసి వాళ్ళ పాదాల దగ్గర పెడదాం, వాళ్ళతో పాటు కలిసి మనం కూడా ఆ సువార్త పరిచర్య జరిగిద్దాం అనుకుని నిర్ణయించుకుని అమ్మేశారు. ఎందుకు అమ్ముతున్నారు అని అంటే, యేసు ప్రభు పరిచర్యకు వాటిని ఇచ్చేద్దారని అమ్మేస్తున్నాం అన్నట్లుగా అమ్మారు. అమ్మిన తర్వాత ఆ డబ్బు చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ అనుమానం వచ్చింది ఇద్దరికి కూడా. ఏమని అనుమానం? మొత్తం అంతా ఇచ్చేసాం అనుకో, ఒకవేళ రేపు పొద్దున సువార్త పరిచర్యలో మనం వెళ్ళకపోతే, అది ఏదన్నా అయితే మరి అప్పుడు మనకు ఆధారం ఏది? మొత్తం అంతా ఇచ్చేస్తే అందుచేత కొంత దాచుకుని కొంత ఇద్దాం. ఒకవేళ నేను పట్టుకుని వెళ్తాను, పేతురు దగ్గర పెడతాను, ఇంతకే అమ్మేవా అంటే ఇంతకే అమ్మేనంటాను, తర్వాత నిన్ను కూడా అడిగి నువ్వు కూడా అదే మాట చెప్పే. చూసారండి, ఇద్దరు కూడా అబద్ధం ఆడటానికి ఏకీభవిస్తూ ఉన్నారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏకీభవించాలి, కానీ అబద్ధం ఆడటానికి ఏకీభవించకూడదు. ప్రమాదం ప్రభునందు పిల్లారా, చాలా ప్రమాదం. సరే, ఈ అననీయ ఏం చేశాడంటే కొంత దాచుకుని ఇంట్లో కొంత సొమ్ము పట్టుకుని పేతురు పాదాల దగ్గర పెట్టాడు. పేతురు అడిగాడు, అయ్యా నువ్వు ఆస్తి అంతా అమ్మేసావు కదా, మొత్తం డబ్బులు ఇంతేనా అంటే అప్పుడు ఏమనాలి ఈయన? అప్పుడైనా అవకాశం ఉంది కదా. లేదండి కొంత చెట్టుకున్నామండి, ఇంకో కొంత ఎవరికి తెచ్చామంటే ఓకే రైట్ చందుడండి ఆయన. కానీ ఏమన్నాడు? మొత్తం అంతా ఇంతేనండి, మేము అమ్మేసిన ఆస్తి అంతా వచ్చి డబ్బు ఇంతేనండి, ఇదిగో మొత్తం తెచ్చేసానండి అని పెట్టినప్పుడు, ఆ కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు పేతురు అంటాడు, ఎందుకయ్యా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారు, పరిశుద్ధాత్మను మోసగిస్తారు మీరు అమ్మి కొంత చెట్టుకొని కొంత తెస్తే అని ఆ మాట అనగానే ప్రభునందు పిల్లరా ఒక్కసారి పేతురు గారు తెలిసిపోయింది అనుకుని గుండె ఆగిపోయి, ఇప్పుడు మన భాషలో అంటే ఆటడాకు చచ్చిపోయాడు అంతే అక్కడ. అప్పుడు పేతురు ఏం చేశాడంటే, అక్కడ శిష్యులు ఉన్నారు, మరి తీసుకెళ్ళి అక్కడ కప్పెట్టి వచ్చాడని చెప్పేసి అన్నాడు. ఏ హడావిడి లేదు, ఇంటికి కూడా కౌరంపలేదు, భార్యకి కూడా కౌరంపలేదు, ఎవరికి కౌరంపలేదు, సంఘానికి కూడా కౌరంపలేదండి. వెంటనే కూడా మరి తీసుకువెళ్ళి సమాధి చేసి వచ్చారు, నిలబడ్డారు అంతే. ఈలోగా భార్య వచ్చింది. ఈ విషయం జరిగిన విషయం ఏమీ తెలియదు, భర్త తెచ్చిన మూట అక్కడే ఉంది కనుక ఆమె రాగానే పేతురు అడుగుతున్నాడు, అమ్మా మీరు అమ్మినట్టు ఆస్తి డబ్బులు మొత్తం ఇంతేనా అన్నాడు. అవునండి అంతేనండి అంది. ఎందుకంటే భర్త చెప్పాడు కదా, నేను ఇంతకే అంటాను, నువ్వు కూడా వచ్చి నిన్ను అడిగి నువ్వు ఇంతకే అని చెప్పు అంటాడు కదా. అప్పుడు అమ్మా మీ ఆయన సమాధి చేసి వచ్చిన పాదాలు ఇక్కడే ఉన్నాయి, ఎందుకు పరిశుద్ధాత్మను మోసగిస్తారు మీరు అమ్మకపోతే మీదే కదా, ఎందుకు సాతాను మీరు చోటిచ్చారు? ఆ మాట అనగానే వెంటనే గుండాగిపోయి ఆమె చచ్చిపోయింది. ఈమెను కూడా మోసపోయి సమాధి చేశారండి అన్నాడు. కనుక ప్రియులారా ఇచ్చి నష్టపోయినట్టు వారండి వీళ్ళు. ఇవ్వకపోతే ఎవరు అడిగారు? పేతురు అడిగాడా? యేసు ప్రభు అడిగాడా? యేసు ప్రభు అడగడు, పేతురు అడగడు. అనగా దేవుడు అడగడు, సేవకుడు అడగడు నీ ఆస్తి ఇమ్మని. నీ అంతట నీవే మొక్కుకున్నావు, నీ అంతట నీవే మొక్కుకుని ఇలా మొక్కుబడి చెల్లించుకుంటానని మాట ఇచ్చుకుని మళ్ళీ దాన్ని వెనక తీసావు. అసలు మొక్కుకోకపోతే గొడవ లేదు కదా, నువ్వు మొక్కుకుంటావు ఎందుకు? మొక్కుకున్న తర్వాత మరలా దాంట్లో కొంచెం అబద్ధం ఆడటం ఎందుకు? వెనక తీయటం ఎందుకు? అశ్రద్ధ చేయటం ఎందుకు? నష్టం కదా, అపవాదికి చోటు కదా అది. అపవాదికి చోటు ఇచ్చి ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు, కానీ సాక్ష్యం కోల్పోయారు.
ఏమన్నా ప్రయోజనం ఉందండి? కనుకనే దేవుని వాక్యం అపవాదికి చోటు వద్దు, వాడు జల్లిస్తాడు. బైబిల్ గ్రంథంలో మరొక మాట చదువుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 10 వరకు చూసినప్పుడు చదవవలసిన లేదు, అది కూడా మనకు తెలిసిందే కాబట్టి యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. యోబు ఎటువంటి యథార్థవంతుడు, ఎటువంటి న్యాయవంతుడు, ఏ విధంగా మరి ఆయన మరి దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. అసలు అలాంటి వాడు భూమి మీదే లేడని సాక్ష్యం పొందుకున్నాడు. కానీ సాతానుడు వారవలేక దేవుణ్ణి అడుగుతున్నాడు, ఊరికనే యోబు నీతిమంతుడుగా ఉన్నాడా? కనుకనే అతని చేతి పని దీవించావు, అతని చుట్టూ కంచేసావు, అతను పట్టిందల్లా కూడా ఆశీర్వదించేసావు, అందుచేత నన్ను అంటాడు, దేవుడు అన్న అంటాడు, ఏమన్నా అంటాడు, ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడు అని యోబు చోటు ఇవ్వలేదు, కానీ దేవుడు చోటు ఇచ్చాడండి. దేవుడు అవకాశం ఇచ్చాడు యోబు మీదకి వెళ్ళటానికి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనం చోటు ఇవ్వలేదనుకోండి, మన విషయంలో దేవుడు చోటు ఇచ్చాడంటే మనకు విజయాన్ని ఇస్తాడండి. దేవుడు మనకి వాటమి వచ్చినట్లుగా చోటు ఇవ్వడు. ఆయన చోటిస్తాడు అంటే, చోటిచ్చాడు అంటే మరి మన పక్షంగా ఆయన పోరాడతాడండి. మన పక్షంగా ఉండి మనం బలపరుస్తాడండి. సాతాను మీద విజయాన్ని కలగజేస్తాడండి. అప్పుడే చోటిస్తాడు దేవుడు, చోటిచ్చాడండి. అలాగైనా అందరికీ చోటు ఇవ్వడు. ఎప్పుడైనా ఎక్కడైనా అది ప్రత్యేకమైనది ఏర్పరచబడిన వారి కొరకు కొన్నిసార్లు చోటిస్తాడు, అపవాదికి అవకాశం ఇస్తాడు. ఇక్కడ యోబు విషయంలో యోబు చోటు ఇవ్వలేదు. యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదని బైబిల్ చెప్తుంది. యోబు ఎక్కడ చోటు ఇవ్వలేదు అపవాదికి, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు. అయినప్పటికీ అనేక రకాల శోధనలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు కలిగినా కానీ చివరికి వచ్చినప్పటికీ దేవుడు ఆయనకు విజయం ఇచ్చాడు, రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు సాతానికి యోబు పైన అంటే, ఇప్పటికంటే రెట్టింపు ఆశీర్వదించాలి నా కుమారుడని యోబుని. అసలు అలాంటి రోడ్డు లేడు భూమి మీద. అతన్ని రెట్టింపు ఆశీర్వదించాలి, అతనిలో భక్తిని బయటకు తీయాలి, ఈ లోకానికి తెలియాలి అతను ఏంటో. నా కుమారుడని యోబు ఎలాంటి వాడో, ఎలాంటి భక్తి పరుడో, భక్తి చేస్తున్నాడో లోకానికి చూపించాలి అనుకున్నాడు. కనుక అపవాదికి అవకాశం ఇచ్చాడు, కానీ కేవలము యోబుని బాధ పెట్టాలని, యోబుని హింస పెట్టాలని, యోబుని మరి కష్టపెట్టాలని, యోబుని దుఃఖపెట్టాలని కాదు. యోబు ఎడల దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. గనుక యోబుని బహుగా ఆయన హెచ్చించాలి, దీవించాలి, ఆశీర్వదించాలి. యోబు ద్వారా దేవుడు గణపరచబడాలి. అవునండి, కొన్నిసార్లు శోధనలు కూడా దేవుణ్ణి గణపరిచినట్లుగా ఉంటాయండి, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఉంటాయండి. యేసుప్రభుని అంటారు, ప్రభువా వీడు గుడ్డోడుగా పుట్టారు, వీడు పాపం చేయటం వల్ల, వీడు కన్నవాడు పాపం చేయటం వల్ల వాడు గుడ్డోడుగా పుట్టాడు అంటారు. యేసుప్రభు అంటాడు, వాళ్ళు కన్నవాడు పాపం చేశారని కానీ వాడు పాపం చేసినందుకు గుడ్డోడుగా పుట్టలేదు, కానీ దేవుని కుమారుడు ఈయన యందు మహిమపరచబడబోతున్నాడు, అందుచేతనే గుడ్డోడుగా పుట్టాడు. కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని సాతాను అవకాశాలు దేవుడికి మహిమ కలగటానికి అనే విషయాన్ని మనం గమనించాలి. మన మీదకి వచ్చినట్టు శోధనలైనా, మన మీదకి వచ్చిన శ్రమలైనా కానీ ఈ శ్రమ ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటే ఎటువంటి శ్రమైనా మనం సిద్ధంగా ఉండాలి, ఎటువంటి నిందైనా సిద్ధంగా ఉండాలి, ఎటువంటి కష్టమైనా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా, నీ ద్వారా దేవుడు మహిమ పరచబడబోతున్నాడు అందుచేత. కానీ ఇక్కడ యోబు ఏమాత్రము సాతానికి చోటు ఇవ్వలేదు, దేవుడే అవకాశం ఇచ్చాడు. చూడండి, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం, లూకా సువార్త
4వ అధ్యాయం మొదటి నుండి 13 వచనాల వరకు మనం చదవవలసిన లేదు. యేసు ప్రభు వారు బాప్తీసం పొంది ఆయన 40 రోజులు రాత్రి పగళ్ళు ఉపవాస ప్రార్థన చేయడానికి కొండకెళ్ళాడు ఆయన. అప్పుడు అపవాది యేసు ప్రభుని శోధించడానికి వచ్చాడండి. అపవాది అండి ఎవరినైనా శోధిస్తాడండి, ఎవరైనా శోధిస్తాడు. కానీ వాడు శోధించినంత మాత్రాన ఏం కాదు, మనం అవకాశం ఇస్తేనే నష్టపోతాం. కనుకనే శోధించాడు. నువ్వు దైవ కుమారుడు కదా, ఇదిగో ఈ రాళ్ళు రొట్లుగా తిను, నువ్వు దైవ కుమారుడు కదా, ఇదిగో ఇక్కడి నుంచి దూకేయ్, నువ్వు దైవ కుమారుడు కదా, ఒక్కసారి నాకు నమస్కారం పెడితే ఈ లోకరాజ్యానికి ఇచ్చేస్తాను అన్నట్టుగా 3 సందర్భాలు వాక్యాన్ని ఎత్తాడు వాడు. యేసు ప్రభు కూడా వాక్యమే ఎత్తాడండి. నీ దేవుడైన ప్రభువును శోధించకూడదని మరొక చోట రాయబడింది, నీకు తెలియదా? రొట్టె వల్ల మనుడు జీవించడని, దేవుని మాట వల్ల మనుడు జీవిస్తాడని తెలియదా? కనుక ఈ రీతిగా వాక్యం ఎత్తి సైతాన్ని జయించాడు. మనం ఎప్పుడూ కూడా వాక్యాన్ని ఆధారపడాలి, వాక్యాన్ని పట్టుకునే మనం మాట్లాడాలి. వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మనకు విజయాన్ని దేవుడు ఇస్తాడండి. అందుచేత వాక్యం మీద ఆధారపడి వాక్యానుసారం జీవించినప్పుడు అపవాదికి చోటు దొరకదండి. కాబట్టి ప్రియులారా, గనుక దేవుని వాక్యం బట్టి చివరిగా మరొక మాట చదువుకుని మనం ముందుకు సాగిపోదాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదువుదామండి. వాక్యం గురించి రాయబడింది ఇక్కడ. 119వ అధ్యాయము 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎప్పుడు కూడానండి దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు అపవాదికి చోటు దొరకదండి. వాక్యము లేని కాడే. అందుకని మత్తయి సువార్తలో రాయబడద్దండి. ఏమండి, ఒక విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ దురాత్మ మళ్ళీ ఆ ఇల్లు ఖాళీగా ఉండి అమ్మచడును చూసి గనకనే చెడ్డదెయ్యాలు తీసుకొచ్చి 7గురిని అందులో కాపురం పెడదంట. అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టామో వెంటనే యేసు ప్రభువుని హత్తుకోవాలి, వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలండి. యేసు నమ్ముకున్నాను కదా అని చెప్పేసి చాలామంది దండం పెట్టుకుంటారు, అంతే, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు. అప్పుడు మళ్ళీ ఆ పాత జీవితం కంటే కొత్త జీవితం మరింత దౌర్భాగ్యంగా తయారవుతుంది. ఎందుకని? వాక్యం హృదయంలో లేదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడే వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు పాపంలో పడిపోకుండా, పాపం చేయకుండా ఉండటానికి ఈ వాక్యము నీకు ఉపయోగపడుతుందండి. ఈ వాక్యము నిన్ను కాపాడుతుందండి. ఈ వాక్యము నీకు సహాయం చేస్తుందండి. కనుక మరి అపవాదికి చోటు ఇవ్వకూడదు అంటే వాక్యముతో నీ హృదయాన్ని నింపుకుందాం. మన హృదయాలు వాక్యంతో నింపుకున్నప్పుడు ప్రతి హృదయము కూడా, ప్రతి దినము కూడా వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని కూర్చుకున్నప్పుడు నీవు అపవాదికి చోటు ఇవ్వవు. కనుకనే అపవాది నీ యొద్దకు వచ్చినా కానీ వాడు చిగ్గుపడతాడు, దేవుడు నీకు విజయం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగా. ఆమేన్. ప్రేమగల ప్రభువా, వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ఇన్న బిడ్డలందరూ దీవించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ.